చేసిన వ్యాఖ్యలు ఒక్క నిమిషం అండి, రామ్నాథ్ గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు నిజంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్తో సహా మాట్లాడితే అయిపోయేదిగా, ఇంత వివాదం వచ్చేది కాదు. రెండోది, ఆయన ఇంకెవరి గురించి మాట్లాడమని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళం కాదు, చిరంజీవి గారి గురించి మాట్లాడాడు. ఆయన ఏది విపరీతంగా విమర్శించాల్సి వచ్చినా కూడా ఏవో సామెతలో ఉపమానాలో చెబుతూ జస్ట్ తమలపాకుతో కొట్టి ఊరుకుంటాడు. అలా అంటే ఆయన సీఎం గారిని వెళ్ళి బెదిరించాడు అంటే నమ్మశక్యమా? ఖచ్చితంగా. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు మనం ప్రధానంగా చిరంజీవి గారి చర్చ ప్రధానంగా అంటే పోసాని గారి వ్యాఖ్యల గురించి మాట్లాడతాను. నేనేమంటే దీనికంటే కొంచెం ఒక 1 వీక్ మనం ముందుకు వెళ్దాం. అసలు ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎందుకు వచ్చింది ఈరోజు చర్చ అనేది చూసుకుంటే, ఈరోజు చిరంజీవి గారు అందరి వాడు, రాజకీయంగా ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఈరోజు అందరి వాడు, చిరంజీవిని అందరూ మావాడు అని క్లెయిమ్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి పార్టీలోకి రమ్మని పిలిచిన సందర్భాలు ఉన్నాయి ఆఫ్ ద రికార్డులో. లేదంటే దాసరి నారాయణరావు గారు ఆయన రాఘవేంద్రరావు గారిని పంపించారు, అందరికీ అదే డైరెక్ట్గా కూడా చాలా మంది ఓపెన్ కూడా చెప్పారు ఈ ఫోరంలో. చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది చాలా వరకు. నేనేమంటా అంటే ఈరోజు చిరంజీవి గారు ఇందాక చాలా మంది అంటున్నారు అంటే ఆయనను మాట్లాడచ్చా, ఆయనను విమర్శించచ్చా అనేది. నేనేమంటా అంటే ఒకసారి ఒక వ్యక్తి పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. ఆయన మాట్లాడేటువంటి అంశాలపైన, విధానాలపైన విమర్శించేటువంటి హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది మేక్ ద లైన్ మీరు కావాలంటే. నాకు ఇక్కడ మీరు చెప్పింది ఒక పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, చిరంజీవి గారు ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ అనండి, నెగిటివ్ అనండి, ఏదైనా మాట్లాడే ముందు ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి సహజ శైలి ఏంటంటే ఒకరిని నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండా ఒక అంశాన్ని కన్వే చేయడంలో నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి కంటే పెద్దవారు ఎవరు లేరు. బెస్ట్ కమ్యూనికేటర్ ఆయన బెస్ట్ కమ్యూనికేటర్. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్ కానీ మనం చూస్తున్నాం ఆయన రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఆ విషయంలో ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను మనం ఎవరు ప్రశ్నించలేం. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జస్ట్ అదే ఈ పోసాని గారి కంటే ముందు జరిగిన ఒక 1 వీక్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి పక్కన కూటమి నేతలను పెట్టుకొని మాట్లాడడం ద్వారా కూటమికి నేను సపోర్ట్ ఇస్తున్నాను, కూటమి యొక్క అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో అని మాట్లాడడంతో ఈరోజు చిరంజీవి గారిని మళ్ళీ పొలిటికల్గా డ్రాగ్ చేసి చిరంజీవి గారు మా వైపు ఉన్నారు, చిరంజీవి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మాదే అధికారం అని ఎవరైతే టీడీపీ కానీ ఒక మీడియా సెక్షన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఈరోజు దాని కౌంటర్లో భాగంగా పోసాని గారి కంటే ముందు కూడా సజ్జల గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు చూడండి కావాలంటే. ఆయన కూడా ఒక పదం వాడాడు అంటే గుంట నక్కలు, ఊర నక్కలు అన్నీ కూడా ఒకటవుతున్నాయి. ఈరోజు ఏపీ పొలిటికల్ పిక్చర్ పైన మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది అని మాట్లాడారు. అంటే ఇండైరెక్ట్గా అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చిరంజీవి గారి బిహేవియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేసిన రోజు, ఆ రోజు పేర్ని నాని గారు చాలామంది ప్రముఖులు ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడితే, చిరంజీవి నన్ను, సురేఖ గారిని చాలా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. టేబుల్ మీద అన్నం వడ్డిస్తూ చాలా గౌరవంగా ఆయన తినండి అని చెప్పి భారతి గారు చాలా రెస్పెక్ట్ చేశారని చెప్పి ఈ విషయాన్ని చిరంజీవి గారే చెప్పారు. అంటే ఈరోజు పోసాని గారు మాట్లాడే మాటలు ఏంటంటే కేవలం ఒక పొలిటిసైజ్గా లేదా ఒక డైవర్ట్ పాలిటిక్స్ కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు అనేదే చూడాలి తప్ప, చిరంజీవి గారు ఒకరిని గట్టిగా మాట్లాడింటారు లేదా ముఖ్యమంత్రిని కాలర్ పట్టుకొని ప్రశ్నించేంత స్థాయిలో మాట్లాడింటారు. సో ఇవన్నీ ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయడంలో భాగమే తప్ప, ఎందుకంటే చిరంజీవి గారిని ఎవరు ఎలా అవమానించారు, ఎవరు ఎలా క్లెయిమ్ చేసినారు అనేది ఇందాక మనం కొన్ని వీడియోలలో చూసినాం. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి మన పార్టీలో ఉన్నప్పుడు ఆయన సూర్యుడు వీరుడని పోగినప్పుడు మనం మర్చిపోదు కదా, సమాజం అన్ని చూసినది. ఇప్పుడు ఈరోజు బీజేపీ నాయకులు చిరంజీవి గారిని విమర్శించలేదా? మస్తుగా విమర్శించినారు. కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా అమ్ముకున్నావు, కాపులు వేసినటువంటి 18% సీట్లు 18% ఓట్లను అమ్ముకున్నావు అన్నారు. కానీ చిరంజీవి గారి గురించి రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఆయన ఒక కమ్యూనికేటరు, ఒక అంశాన్ని ఎంత బాగా డెసిమినేట్ చేయగలరు, ఎంత బాగా సింపుల్గా చెప్పగలరు అనడంలో ఆయనను మించిన వాళ్ళు లేరు. కాకపోతే ఈరోజు చిరంజీవి గారిని టీడీపీ వాళ్ళు కానీ కూటమి నేతలు ఓన్ చేసుకోవడము, మోరోవర్ చిరంజీవి గారు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ను చాలా సందర్భాల్లో ఆయన కొంత విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, రాజకీయాలలో ఎవరి దారి వాళ్ళదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే, చిరంజీవి గారి కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాడు రాజకీయ విషయాల్లో అని కూడా ఈరోజు చర్చ వస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఏదైతే ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా చర్చ జరిగినటువంటి 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు బహిరంగంగా ఓపెన్గా దాన్ని ఆహ్వానించినటువంటి మొదటి వ్యక్తి చిరంజీవి గారు. మీరు కావాలంటే ప్రధాన పత్రికలు చూడండి. అంటే ఏ కమిటీల ద్వారా వాళ్ళు బీజేసీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఆధారంగా తీసుకున్నారా, లేదా వాళ్ళ స్వయం కృతాపరాధం ఓన్గా సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా అమరావతికి కౌంటర్గా తీసుకున్నారా? ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి లాంటి వ్యక్తి ఆ నిర్ణయాన్ని బహిరంగంగా స్వాగతించడం ఆ రోజు వైసీపీకి చాలా బలం, చాలా బూస్ట్ ఇచ్చింది. అలాగే ఈరోజు ఒక చిరంజీవి గారే కాదు, చాలామంది ప్రముఖుల నాయకులు ఒక సందర్భంలో ఒకలాగా మాట్లాడుతున్నారు, ఒక సందర్భంలో ఒకలాగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎవరి
ద్వంద్వ ప్రమాణాలు? అంటే ఈరోజు చిరంజీవి గారి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారా, లేకుంటే ఈరోజు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ సామాజిక వర్గానికి బెనిఫిట్ చేసేటువంటి క్రమంలో చిరంజీవి గారు మాట్లాడుతున్నారా అనేటువంటివి ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. అది వైసీపీ కానీ సమాజంలోని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రశ్నిస్తారు. అంటే చిరంజీవి గారికి ఈ రోజే కూటమి బాగా గుర్తొచ్చిందా? అంటే ఈ 2 ఏళ్ల కిందట పొగిడినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ బాగుంది, తర్వాత 3 రాజధానులు ప్రకటన బాగుంది అని మాట్లాడినటువంటి చిరంజీవి గారికి ఈ 2 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులేంటో మాట్లాడండి. ఇంకొక ప్రశ్న, అసలు సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి చైతన్యం చేసింది, సామాజిక న్యాయం అజెండాగా పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సామాజిక న్యాయం గురించి జరుగుతున్నటువంటి వాటిపైన ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు అభినందించలేదు. కానీ ఈరోజు కూటమి నాయకుల అవసరము, కూటమి ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలోని నాయకులు కౌంటర్లు ఇస్తారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న సూటిగా చెప్పారు, ఖచ్చితంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకొని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఆ వీడియో ఉంటే ఏదైనా ఉంటే బయట పెట్టండి, ఆ వీడియో బయట పెట్టినప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఒక నాయకుడు ఒకలాగా మాట్లాడడం, ఒక నాయకుడు విత్ ఇన్ ద పార్టీలో ఒకలాగా మాట్లాడితే ఖచ్చితంగా ఇది ఏంటంటే కేవలం కన్ఫ్యూజన్ పాలిటిక్స్, డైవర్ట్ పాలిటిక్స్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి నిజాలు బయటికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి రేపు నాగార్జున గారో లేదా మహేష్ బాబు గారో లేదా ప్రభాస్ గారో ఇంకొకరో దాన్ని ఖండించాల్సి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా రిసీవ్ చేసుకున్నారు, చిరంజీవి గారు కూడా గట్టిగా మాట్లాడలేదని వాళ్ళు మీరు చెప్పిన 4 జనాలకి వివాదాలకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎస్, యువర్ రైట్. అంటే అదేంటన్నా ఇప్పుడు చిరంజీవి గారి అంశంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ఖండిస్తారు తప్ప ఇందాకేదో వైసీపీ లీడర్ అంటున్నాడు అంటే ఈ వీడియో మేము బయట పెడతాము చూస్తాము అంటున్నారు, కానీ ఇది అంత దూరం పోతుంది అని అయితే నేను అనుకోవడం లేదు. రైట్. ఒకసారి రామ్ కుమార్ గారు. ఫస్ట్ క్వశ్చన్, రామ్నాథ్ గారికి బీజేపీ